ఏ గ్రహాలు ఏ గ్రహాలతో కలిస్తే ఏంటి ఫలితం అని రాయబడి ఉంది. అది పూర్తిగా చదివితే చాలు. ఇది మీరు కూడా చదవగలరు, ఎందుకంటే ఇది లెక్కలే, శాస్త్రం. ఇప్పుడు కొంతమంది సంబరాల్లో ఊగుతూ చెప్తారు. అది మిగతా వాళ్లకు చెప్పడం కుదరదు కదా. చాలా మంది భవిష్యత్తు గురించి ఎన్నో విధాలుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. వాటి గురించి చాలా మంది చదివి ఉంటారు. కొంతమంది ఇలా ఉండి చెప్తూ ఉంటారు, కొంతమంది ఊగిపోతూ చెప్తూ ఉంటారు. అదేమీ శాస్త్రం కాదు, దానికొక బేస్ లేదు, ఇతరులకు నేర్పడం కుదరదు. కానీ జ్యోతిష్యం అని చెప్పబడింది ఫుల్గా శాస్త్రం మాత్రమే. ఇతరులకు నేర్పించగలరు, మీరు చదవగలరు కూడా. కంటిన్యూస్ గా ఈ ఎపిసోడ్ ని మీరు చూడండి. తర్వాత నేను మీ జాతకం చూసేటప్పుడు, నేను ఒక జాతకం గురించి చెప్పినప్పుడు మీరు కూడా మీ జాతకాన్ని పక్కన పెట్టి చూడండి. లేదా నేను చెప్పిన అనుభవం మీ జాతకంలో గాని జీవితంలో గాని ఉంటే మీ జాతకాన్ని ఒకసారి చూడండి, 100% అలాగే ఉంటుంది.